గత 5 ఏళ్లలో కేంద్రం నుండి పైసా కూడా లేకుండా నిర్లిప్తంగా ఉన్న ఏపీ రాష్ట్రానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నిధులు కేటాయించడం హర్షణీయమని టీడీపీ విజయనగరం జిల్లా నేతలు ఐవీపీ రాజు, బొద్దుల నరసింగారావు, కర్రోతు నరసింగారావు, ప్రసాదరావు తదితరులు అన్నారు. గురువారం నాడు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని, హోంశాఖ మంత్రి, ఆర్థిక మంత్రులను కలిసి చంద్రబాబు నిధులను కోరారని, ఆయన కోరికను ఎన్డీఏ ప్రభుత్వం తీర్చిందని అన్నారు. బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లని కేటాయించడం, పోలవరాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామమన్నారు. గత 5 ఏళ్లలో సైకో జగన్ పాలనలో అమరావతి, పోలవరం నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సంయుక్తంగా చేసిన కృషి కారణంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం, అందులో విజయనగరం జిల్లా ఉండడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో రైల్వే బడ్జెట్లో కూడా ఏపీకి పూర్తిస్థాయి నిధులు రావడానికి అవకాశాలు ఉన్నాయని, చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం మరింత కలిగిందని తెలిపారు. సైకో జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి ఎంట్రీ ఇవ్వడం కాదు, పూర్తిగా అనగదొక్కే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. దానికి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసే చొరవకి మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వవైపుని తీసుకురావడానికి ఈరోజు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు రాజధానికి ఖర్చు పెట్టడానికి ఈరోజు అంటే మొదటి విడతలో ఖర్చు పెట్టడానికి అనౌన్స్ చేయడం అనేది నిజంగా మంచి శుభపరిణామం. మేము విజయనగరం నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మేము స్వాగతం పలుకుతున్నాం. అలాగే పోలవరాన్ని కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా అది ఒక బ్రహ్మాండమైన స్కీము. దాన్ని ఎప్పటి నుంచో ప్రారంభించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేసి ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందేయకుండా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాల్ని ఈరోజు మళ్ళీ కూడా పోలవరాన్ని మేమే నిర్మిస్తాం, మీకు అప్పచెపుతామని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం నిజంగా కూడా చాలా హర్షదాయకం అని చెప్పేసి కూడా మీకు తెలియ. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మన కేంద్ర ఆర్థిక